హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనిత. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్‌లో పెరుగన్నం చేసి చూపించబోతున్నా. అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఒక కప్పు బియ్యం, ఒక కప్పు పెరుగు, ఒక ఉల్లిగడ్డ ఇలా సన్నగా తరుక్కోవాలి, ఒక దానిమ్మకాయ ఇలా ఒలుచుకోవాలి, ఒక కప్పు గ్రేప్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, జీడిపప్పు, తాలింపు గింజలు, ఒక స్పూన్ మినపప్పు, ఒక కప్పు కాంచి చల్లార్చిన పాలు, పచ్చిమిరపకాయ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా ఈ బియ్యం శుభ్రంగా కడుక్కొని ఎసరు పోసి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్, ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు. మూత పెట్టి ఒక 1 అవర్ నానబెట్టాలి. ముందుగా స్టవ్ వెలిగించి అన్నం వండుకోవాలి. అన్నం ఉడికేలోపు ఒక చిన్న మాట, మన వీడియో చాలా మంది చూస్తున్నారు. అందులో 80% సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక వీడియోలో ఈ చీర కట్టుకున్నప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు మీ చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నారండి అని అడిగారు. నేను ఇది గాయత్రి రెడ్డి డిజైనర్ స్టూడియో హైదరాబాద్లో కొన్నానండి. వాళ్ళ దగ్గర కాటన్ శారీస్ చాలా బాగుంటాయి. కొలాబరేషన్ అయితే కాదండి, ఇది నేను అడిగినారు కాబట్టి చెప్తున్నా. ఇలా అన్నం మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన అన్నాన్ని ఇలాంటి గరిటె ఒకటి తీసుకొని ఇలా మెతుపుకోవాలి. ఇప్పుడు కాస్త ఉప్పేసుకొని మనం తీసుకున్న పెరుగేసుకోవాలి. పెరుగేసుకున్న తర్వాత ఇలా మళ్ళా మెత్తగా కలుపుకోవాలి. ఉప్పు ఎవరు ఎంత అన్నం తీసుకుంటారో దానికి తగినంత వేసుకోండి. ఇలా మెత్తగా కలుపుకున్నాక కాసేపు చల్లారనిచ్చి ఆనియన్స్, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ద్రాక్ష, దానిమ్మ గింజలు వెన్నేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక చిన్న పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి పోపు కొరకు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేగాక తాలింపు గింజలు, ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ పంటి కింద పడితే చాలా బాగుంటుంది టేస్ట్. జీడిపప్పు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసి పోపును మన పెరుగన్నంలో కలుపుకోవాలి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఫైనల్గా మనం ఇలా గార్నిష్ చేసుకుంటే కమ్మని పెరుగన్నం రెడీ. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇది బాగుంది అనే కంటే కమ్మగుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్నం ఉడికించేటప్పుడు మనం పాలు పోసి ఉడికించుకున్నాం కాబట్టి అన్నం చాలా బాగుంది. ఈ మధ్య మధ్యలో ఈ ద్రాక్ష, దానిమ్మ, జీడిపప్పు ఇవన్నీ తగులుతుంటే అసలు అల్టిమేట్ అండి టేస్ట్ మాత్రం. నేను మీకు రెస్టారెంట్ స్టైల్ అని చెప్పాను కదా! దానికి మించి ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.